నమస్తే వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్ నేను పద్మ. ఇక ఇవాళ మార్కెట్లో సంచలనమైన అంశాల స్కాన్, కీలక రంగాల పనితీరు, రేపటి ట్రేడింగ్ కి ముందు కావాల్సిన విషయాలు, వాటితో పాటు బుల్ స్టాక్స్, బీటీఎస్టీ మొమెంటం ఆధారిత పెట్టుబడులపై ప్రత్యేక ఫోకస్ అయితే ఇవ్వబోతున్నాం. ఇంకా మనతో పాటు ఈరోజు జాయిన్ అవుతున్నారు హ్యాపీ కాయిన్ ఫౌండర్ అండ్ CEO చల్లా వాసు గారు. గుడ్ మార్నింగ్ అండి వాసు గారు. గుడ్ మార్నింగ్ పద్మ గారు. ఇక ఈ రోజు ప్రత్యేకించి అంటే నిన్న భారత మార్కెట్లు ఎలా ప్రవర్తించాయనుకోవచ్చు అంటారు? నిన్న మార్కెట్స్ అయితే కనుక పాజిటివ్గానే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 5 days నుంచి మనం చూస్తున్నాము కొంచెం అప్స్ అండ్ డౌన్స్లో మూవ్ అవుతూ కూడా టోటల్గా ఫైనల్గా అయితే పాజిటివ్గానే మూవ్ చేయడం జరుగుతుంది ప్రతి రోజు కూడా. సో ఇదంతా కూడా మనం పాజిటివ్ సంకేతాలని అనుకోవచ్చు. సో సెన్సెక్స్ అయితే బెంచ్ మార్క్ ఇండిసెస్ మనం మేజర్గా చూసుకుంటే సెన్సెక్స్ 142 పాయింట్స్ దాకా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో 82,000 దగ్గర 82,000 బెంచ్ మార్క్ అన్నట్టు ఒకటి మీట్ అవ్వడం జరిగింది అనమాట. సో నిఫ్టీ అయితే కనుక 33 పాయింట్స్ స్లైట్ పాజిటివ్ 0.13% పాజిటివ్గా మూయడం జరిగింది. సో 25,000 దాటి అది ట్రేడ్ అవుతూ జరుగుతుంది. సో 25,084 దగ్గర మూయడం అనేది జరిగింది. సో ఇది వరుసగా చూసుకుంటే 6th డే మనకి పాజిటివ్, అంటే ఎంటైర్ ఈ వీక్ మొత్తం కూడా పాజిటివ్గా ఉన్నట్టే జరిగింది. సో టోటల్ ర్యాలీ అనేది జరుగుతుంది. సో రీజన్స్ ఏంటనేది మనం చూసుకుంటే కనుక, ఒకటి జిఎస్టీ రిఫార్మ్స్ పైన ఇన్వెస్టర్స్ హోప్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆ జిఎస్టీ రిఫార్మ్స్ తోటి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ పాజిటివ్గా ఇన్వెస్ట్ చేయడం అండ్ ఆ రిలేటెడ్ స్టాక్స్లో బాగా ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా పాజిటివ్ మూమెంట్కి దారితీస్తుంది. అండ్ అదే ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఈవెన్ కొంతమంది పొలిటీషియన్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ వీటన్నిటి మీద ఈ ట్యాక్స్ అనేది తీసేయాలి, జిఎస్టీ అనేది ఉండకూడదు అనేది ఒక న్యూస్ అనేది వెళ్తుంది బాగా. సో యాక్చువల్గా అది ఉండకూడదు కూడా. ఎందుకంటే మనం చూసుకుంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎవరు తీసుకుంటారు, ఎవరికైతే బాగా రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకుంటూ ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంతే. హెల్త్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ అయితే యాక్చువల్గా ఏంటంటే వేరే అదర్ కంట్రీస్లో మనకి చాలా హెల్త్ రిలేటెడ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఇండియాలో చూసుకుంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొంతమంది ఏదో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామని అనుకుంటే మళ్ళీ దాని మీద ట్యాక్స్ వేయడం, దట్టు 18% వేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఈవెన్ నా ఒపీనియన్ కూడా అది. ఈ వీటి మీద ట్యాక్స్ తీసేయడం అనేది ఒకటి జరుగుతూ ఉందన్నమాట. సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ మీద తీసేయమని చెప్పి. సో ఈ రిలేటెడ్ తీసేస్తారు అనేది ఒకటి ఉండడం మూలంగా యాక్చువల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా పాజిటివ్గా మూవ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ రిలేటెడ్ వరుసగా అది కంప్లీట్గా పాజిటివ్గా మన స్టాక్స్ అనేవి ముగియడం జరిగింది. సో టాప్ పర్ఫార్మింగ్ మనం చూసుకుంటే కనుక సిప్లా 3% దాకా పాజిటివ్లోకి వెళ్ళింది. డాక్టర్ రెడ్డీస్ వచ్చేటప్పటికి 2.5% పాజిటివ్కి వెళ్ళింది. సో ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్ బాగా అవుట్ పర్ఫార్మ్ చేశాను నిన్న. సో యాక్చువల్గా లాస్ట్ వీక్ నుంచి లాస్ట్ 6 days మనం చూసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కో సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. సో ఒక రోజు కన్జంప్షన్ బాగా డ్రైవ్ అవుతుంది, ఇంకొక రోజు ఐటీ డ్రైవ్ అవుతుంది, ఇంకొక రోజు ఆ రెండు కలిసి డ్రైవ్ అవుతుంది, అండ్ ఒక్కొక్క రోజు ఈ ఫార్మా కూడా బాగా డ్రైవ్ అవుతుంది, ఇంకా ఆటోమొబైల్ కానీ ఇలాగా. సో ఈ రోజు మనం చూసుకుంటే నిన్న మొత్తం మార్కెట్ మొత్తం ఫార్మా అండ్ హెల్త్ కేర్ అనేది బాగా డ్రైవ్ అయింది. సో ఫుల్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూడొచ్చు. సో సిప్లా 3% అంటే వెరీ గుడ్ రిటర్న్ అనుకోవచ్చు. అండ్ డాక్టర్ రెడ్డిస్ కూడా 2.5% పైగా లాభాలతో ముగియడం అనేది జరిగింది నిన్న. సో ఫైనాన్షియల్గా మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఎస్బీఐ లైఫ్ కానీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇవన్నీ కూడా ర్యాలీగానే వెళ్ళడం జరిగింది. 1-3% మధ్యలో పాజిటివ్గానే వెళ్ళడం జరిగింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈ ర్యాలీకి బాగా సపోర్ట్ ఇచ్చాయి. సో ఇవన్నీ కూడా టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండ్ స్టాక్స్ అనేది మనం అనుకోవచ్చు. అండ్ అండర్ పర్ఫార్మర్స్ మనం చూసుకుంటే కనుక ఎన్టీపీసీ అనేది డౌన్లోకి వెళ్ళింది బికాస్ ఆఫ్ లిక్విడిటీ లో అండ్ అదర్ ఇష్యూస్ మూలంగా. ఎన్టీపీసీ -0.9% దాకా నెగిటివ్లోకి వెళ్ళింది. అండ్ ఆటో ఎఫ్ఎంసీజీ కూడా ఆల్మోస్ట్ మ్యూటెడ్లోకి వెళ్ళినాయి. కోల్ ఇండియా కానీ పవర్ గ్రిడ్ కానీ బజాజ్ ఆటో ఇవన్నీ కూడా లాసెస్ని రిజిస్టర్ చేయడం జరిగింది నిన్న. సో మ్యాక్రో సెంటిమెంట్ అండ్ డెరివేటివ్స్ కన్సర్న్ మనం చూసుకుంటే కనుక సెబీ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది. ఈక్విటీ డెరివేటివ్స్ మీద రిలేటెడ్ ఒక రెగ్యులేషన్ తీసుకొస్తామన్నట్టు ఒక ఇచ్చింది. దీని మూలంగా బిఎస్సి అండ్ యాంజిల్ వన్ స్టాక్స్ అనేది ఇంపాక్ట్ అయినాయి. సో దీని మూలంగా కొంచెం లైక్ మిక్స్డ్ రెస్పాన్స్ అనేది ఆ మార్కెట్ మీద బాగా పడడం అనేది జరిగింది నిన్న. ఓకే, అదేవిధంగా నిన్న గ్లోబల్ మార్కెట్లు ఎలా కనిపించే, అమెరికా, యూరోప్, ఏషియా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? గ్లోబల్ మార్కెట్స్ ఎప్పుడు చాలా రోజుల నుంచి
ఏఐ రిలేటెడ్ బబుల్ ఒకటి ఉంది అని చెప్పి ఆ రిలేటెడ్ నెగిటివ్లోకి వెళ్ళడం, నెగిటివ్లో ఆ మార్కెట్స్ అన్ని క్లోజ్ అవ్వడం అనేది బాగా జరుగుతుంది. ఎందుకంటే ఏఐ రిలేటెడ్ వాల్యుయేషన్స్ ఎక్కువ చూపించారు కంపెనీస్ అన్ని కూడా. సో ఈ వాల్యుయేషన్స్ ఎక్కువ చూపించడం మూలంగా రిలేటెడ్ బాగా ర్యాలీ జరిగింది. నివిడియా స్టాక్ కానీ రిమైనింగ్ ఏఐ రిలేటెడ్ ఉండే టెక్ రిలేటెడ్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా బాగా ర్యాలీ జరిగింది లాస్ట్ ఇయర్. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ మనం చూసుకోవచ్చు ఎక్కువ మ్యాక్సిమం ట్రేడింగ్ అనేది జరిగి బాగా వాల్యుయేషన్స్ బాగా పెంచేశారు. సో అవన్నీ కూడా ఇప్పుడు కరెక్షన్ అవుతున్నాయి. సో ఏఐ మూలంగా అంత ఛార్జ్ చేయలేకపోతున్నాం. అంతకుముందు ఏంటంటే ఏఐ మూలంగా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని ఉంది. బట్ ఏఐ మూలంగా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయలేము. అది కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ కింద కంపెనీస్ క్లోజ్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు ఫైనల్గా ఒక న్యూస్ అనేది లేదంటే దాని రిలేటెడ్ ఒక సెంటిమెంట్ అనేది రావడం మూలంగా ఇప్పుడు ఆ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా కరెక్ట్ అవుతూ ఉన్నాయి. సో గ్లోబల్గా చూసుకుంటే డో జోన్స్ కానీ ఎస్ఎన్పి కానీ నాస్డాక్ ఇవన్నీ పడిపోయాయి. ఈవెన్ లాస్ట్ ఐ థింక్ 4 days నుంచి బాగా పడిపోతూ ఉన్నాయి. సో 0.34% అండ్ ఎస్ఎన్పి అయితే కనుక 0.4%, నాస్డాక్ అయితే కనుక 0.46% దాకా పడడం జరిగింది. ఇవన్నీ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా హైక్ మూలంగా ఆ రిలేటెడ్ స్పీచింగ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి దాని మూలంగా కూడా ఈ రిలేటెడ్ నెగిటివ్ వాతావరణం అనేది అక్కడ ఉంది. అదే యూరోప్ మార్కెట్ మనం చూసుకుంటే కనుక మిక్స్డ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఎఫ్టిఎస్సి 100+ పాయింట్స్ తోటి లైక్ 0.23% ర్యాలీ తోటి నిలవడం అనేది జరిగింది. సో యూరో స్టాక్స్ కూడా లైక్ స్లైట్ నెగిటివ్గా 0.2% నెగిటివ్గా క్లోజ్ అవడం అనేది జరిగింది. సో ఇట్స్ లైక్ మిక్స్డ్ పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్టిఎస్సి 100 వచ్చేటప్పటికి 0.23% ర్యాలీ అండ్ యూరో స్టాక్స్ 600 వచ్చేటప్పటికి -0.2% నెగిటివ్ తోటి క్లోజ్ అయింది యూరోప్ మార్కెట్. అండ్ ఏషియా అయితే కనుక స్టిల్ మిక్స్డ్ ఇంటర్ఫిరెన్స్ తోటే ఉంది. సౌత్ కొరియా KOSPI మనం చూసుకుంటే కనుక పాజిటివ్గా బౌన్స్ బ్యాక్ అవుతూ నెమ్మదిగా రికవరీ అవుతూ కూడా మార్కెట్ అనేది బాగానే ఉంది సౌత్ కొరియా. అండ్ జపాన్ నికీ అయితే కనుక మనం ఇది లాస్ట్ 4 days నుంచి చూస్తున్నాం నెగిటివ్లోనే ఉంది. ఈవెన్ నిన్న కూడా నెగిటివ్లోకే మూవ్ అవ్వడం జరిగింది. 0.6% నెగిటివ్గా హై పుల్ బ్యాక్ తోటి క్లోజ్ అవ్వడం జరిగింది. సో మెయిన్లాండ్ చైనా మనం బ్లూ చిప్స్ ఇవి చూసుకుంటే కనుక అది పాజిటివ్గానే ఉంది 0.7%. బట్ హాంకాంగ్ హ్యాంగ్సాంగ్ వచ్చేటప్పటికి 0.1% మైనస్ తోటి మిక్స్డ్ సెంటిమెంట్ తోటి మొత్తం క్లోజ్ అవడం అనేది జరిగింది. సో ఏషియా పెసిఫిక్ మొత్తం కూడా టోటల్ మనం చూసుకుంటే ఇట్స్ అ మిక్స్డ్ రెస్పాన్స్ అనేది ఉంది. బికాస్ ఆఫ్ ఐటీ స్టాక్స్ అయినా ఉంది లేదంటే ఈ యుఎస్ రిలేటెడ్ శాంక్షన్స్ రిలేటెడ్ న్యూస్ మూలంగా అయినా కానీ వాటెవర్ ఈ మొత్తం మూలంగా ఇది మిక్స్డ్గా మనకి జరుగుతూ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉండడం అనేది ఉంది. ఓకే, అదేవిధంగా సెన్సెక్స్ నిఫ్టీలో ఎంటర్ ట్రేడింగ్ సెషన్లో ఎలాంటి మూమెంట్స్ని గుర్తించాలి అసలు? సో నిన్న ఓపెనింగ్ ఫేజ్ మనం చూసుకుంటే ఫుల్ బుల్లిష్ మూమెంట్ బాగా కనిపించింది. సో సెన్సెక్స్ అయితే కనుక 2.27% ఎగబడి అప్రాక్సిమేట్ 82,067 దాకా స్టార్ట్ అయింది. ప్రారంభం అయితే అలా జరిగింది. నిఫ్టీ కూడా 0.23% ర్యాలీ తోటి 25,106 దగ్గర ప్రారంభం అవడం జరిగింది. ఇవన్నీ కూడా జిఎస్టీ హోప్స్ మూలంగా, ఇన్సూరెన్స్ ట్యాక్స్ రిలీఫ్ ప్రపోజల్ మూలంగా, ఎస్ఎన్పి రేటింగ్ అప్గ్రేడ్ మూలంగా, రిలయన్స్ వెయిటేజ్ మూలంగా కూడా ఇన్వెస్టర్ ఆప్టిమిజం ఇదంతా డ్రైవ్ చేయడం జరిగింది. సో నిన్న స్టార్ట్ అవడం అయితే మార్కెట్స్ అన్ని కూడా ఫుల్ పాజిటివ్గా స్టార్ట్ అయినాయి. సో మిడ్ సెషన్లో ఏంటంటే సస్టైన్ అవుతూ వచ్చింది, ర్యాలీ సస్టైన్ అయింది. ఫైనాన్షియల్స్ కానీ ఇన్సూరెన్సెస్ కానీ లైక్ రిలయన్స్ వంటి సెక్టార్స్ ఏంటంటే బాగా పర్ఫామ్ చేయడం అనేది జరిగింది. సో ఐటీ స్లో అయింది. యాక్చువల్గా డే బిఫోర్ ఎస్టర్డే మనం చూసుకుంటే కనుక ఐటీ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐటీ స్టాక్స్ కొంచెం డౌన్ అయింది. బట్ మిగిలినవన్నీ మనం మిడ్ సెషన్ మూమెంట్ అనేది అలాగే స్టాండర్డ్గా సస్టైన్ అవుతూ ఫైనల్గా అయితే పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో సెన్సెక్స్ 142 పాయింట్లు బలపడి అప్రాక్సిమేట్ 82,000 జస్ట్ ఎగ్జాక్ట్గా టచ్ అయింది 82,000ని. నిఫ్టీ అయితే కనుక 25,000 పైనే ఉంది. అంతకుముందు మనం చూసుకుంటే లాస్ట్ వీక్ అంతా కూడా అది 25,000 టచ్ అవ్వడం, మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం, మళ్ళీ టచ్ అవ్వడం, మళ్ళీ కిందకి వెళ్ళడం ఆ టైప్లో ఉంది. బట్ నిన్న ఈ రోజు అయితే కనుక సస్టైన్గా 25,000 పైన క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. సో నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్ మనం చూసుకుంటే కనుక 24,965 నుంచి 25,088 దగ్గర దాకా లైక్ లో అండ్ హై అనేది ఉంది. క్లోజింగ్ వచ్చేటప్పటికి 25,050 దాకా పెట్టుకుని టైట్ రేంజ్తో ఈ వాలటిలిటీలో తోటి మనకు అది ట్రేడింగ్ అనేది జరగవచ్చు. నెక్స్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ మనం చూసుకుంటే కనుక 0.12% స్లిప్ అవుట్ జరిగింది. సో స్మాల్ క్యాప్ అయితే కనుక ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది, పెద్ద చేంజ్ ఏమీ లేదు. ఈవెన్ లార్జ్ క్యాప్ మనం చూసుకున్నా కానీ పెద్ద చేంజ్ అయితే కాదు, ఎందుకంటే
పర్సంటేజ్లో ఉంది కాబట్టి, బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ పాజిటివ్ మూమెంట్ అనేది మనం అనుకోవచ్చు. సో ఫైనాన్షియల్ మనం ఓపెనింగ్ చూసుకుంటే కనుక ఫైనాన్షియల్ సెక్టార్స్ కానీ ఈ రిలయన్స్, జిఎస్టీ, హోప్స్ ఇవన్నిటి మూలంగా మనకి ఇండిసెస్ అన్ని కూడా బాగా అప్ మూమెంట్లో జరిగింది. మిడ్ సెషన్ అంతా కూడా ర్యాలీ కంటిన్యూ అయింది. ఐటీ మూలంగా కొంచెం సాఫ్ట్నెస్ అనేది ప్రివెంట్ చేసినా కానీ షార్పర్ గెయిన్స్ అవి లేకపోయినా మిడ్ సెషన్ అయితే జస్ట్ క్యాజువల్గా అలా కంటిన్యూ అవ్వడం జరిగింది. అండ్ క్లోజింగ్ అయితే ఎనీహౌ పాజిటివ్లో ఉంది కాబట్టి మనం ఫైనల్గా పాజిటివ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసాం. అదే జరిగింది మాట. యా, అంటే ప్రత్యేకించి ఈరోజు ఏ ఏ సెక్టార్లు బలంగా ఉన్నాయి? ఇటు బ్యాంకింగ్ కావచ్చు, ఫార్మా కావచ్చు, అసలు ఏ సెక్టర్స్ బాగున్నాయి? ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక మనం ఆల్ సెక్టర్స్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కో సెక్టర్ అనేది పిక్ అవడం జరుగుతుంది. సో కన్జంప్షన్ రిలేటెడ్ కొన్ని సెక్టార్స్, దట్ మీన్ వన్ డే కన్జంప్షన్ రిలేటెడ్ అనుకుంటే ఒక రోజు ఐటీ రిలేటెడ్ అవుతుంది, ఒక రోజు ఫార్మా అవుతుంది. సో అలా చూసుకుంటే అన్ని రిలేటెడ్ సెక్టార్స్ కూడా వన్ బై వన్ పర్ఫామ్ చేస్తూ జరుగుతుంది. ఎందుకంటే ఆగస్ట్ 15న ప్రధాని గారు ఇచ్చిన జిఎస్టీ రిలేటెడ్ న్యూస్ అనుకోవచ్చు, అండ్ లిక్విడిటీ రిలేటెడ్ ఫ్యూజన్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు రీసెంట్గా ట్యాక్సేషన్ రిలేటెడ్ తగ్గించాలి లేదంటే తగ్గుతుంది అనే రిలేటెడ్ డిఫరెంట్ అనాలిసిస్లు అయినా కానీ ఇవన్నీ కూడా మనకి బాగా స్ట్రక్చరల్ సపోర్ట్ అనేది బాగా ఇస్తున్నాయి. సో వీటన్నిటి మూలంగా మనకి మిడ్ క్యాప్ సెగ్మెంట్లో కానీ లేదంటే కన్జంప్షన్ రిలేటెడ్ సెక్టార్లో కానీ ఇవన్నీ కూడా మనకి గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుందనేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్పెక్టేషన్. అండ్ గ్లోబల్ హెడ్ విన్స్ అన్ని కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫిమ్స్ ఎర్నింగ్ ఎస్టిమేట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో ఇవన్నిటితోటి మనము మార్కెట్ అంచనాలు అయితే కనుక టోటల్గా పాజిటివ్గానే ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ప్రజెంట్ అయితే కనుక ఏ నెగిటివ్ న్యూస్ అనేది పెద్దగా లేదు. సో ఉన్న అన్ని కూడా ఏ సెక్టార్లో అయితే నార్మల్గా లైక్ అన్ని సెక్టార్లు కూడా పర్వాలేదు, నార్మల్గానే బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. బట్ డిఫెన్స్ సెక్టార్ చూసుకుంటే మాత్రం అది కొంచెం నెగిటివ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే యుద్ధాలు ఏమీ లేవు అండ్ ఆ రిలేటెడ్ పెద్ద చేంజెస్ ఏమీ లేవు అన్నట్టు డిఫెన్స్ సెక్టార్లో ఉంది. బట్ రిమైనింగ్ సెక్టార్స్ ఐటీ కానీ ఫార్మా కానీ ఇవన్నీ కూడా మనకి లైక్ డీసెంట్గా రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ పాజిటివ్గానే ఉంటుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్స్పెక్టేషన్. దట్టు ఈ ఆగస్ట్ లాస్ట్ వీక్ కాబట్టి మనకి నెక్స్ట్ వీక్ మొత్తం కూడా కొంచెం ఫ్లక్చువేషన్ అయితే ఉండొచ్చు. బట్ మొత్తానికి అయితే పాజిటివ్గా ఉంటుంది అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనం కరెక్ట్గా జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. అండ్ మిడ్ క్యాప్స్ అండ్ కన్జంప్షన్ సిమెంట్ ఈ సెక్టార్లు అయితే కనుక జాగ్రత్తగా చూసుకుని ఇన్వెస్ట్ చేయాల్సిన రంగాలు. ఎందుకంటే వాల్యుయేషన్స్ని బట్టి గ్రోత్ స్టోరీస్ అనేవి ఈజీగా క్రియేట్ అవుతాయి. సో న్యూస్ని ప్రాపర్గా ట్రాక్ చేస్తూ చేయాలి. అండ్ ఫైనాన్షియల్ అండ్ రిలయన్స్ రిలేటెడ్ అయితే కనుక బలమైన డొమెస్టిక్ రీఫార్మ్స్ అండ్ ట్యాక్స్ చేంజెస్ తోటి మంచి మూమెంటం ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ డిఫెన్స్, బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సి, ఫుడ్ అగ్రిగేటర్, ఫార్మా ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఛాలెంజెస్ అనేవి బాగా ఉన్నాయి. సో డొమెస్టిక్ ఫోకస్ స్ట్రాటజీస్ తోటి గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ట్రంప్ విధించిన ఆంక్షలు కానీ లేదంటే వేరే అదర్ కంట్రీస్తో ఉన్న మన రిలేషన్షిప్స్ మూలంగా ఇవన్నీ ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అన్ని కూడా జిఎస్టీ రీఫార్మ్స్ మూలంగా హోప్తో లైక్ ర్యాలీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వారం కూడా అది నిలకడగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం ఓలా ఎలక్ట్రిక్ లాంటి షేర్ చూసుకుంటే కనుక అంతకుముందు బాగా నెగిటివిటీ అనేది బాగా ఎక్కువ ఉంది. సో వాల్యుయేషన్ అంత ఉండదు ఆ టైప్లో. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఓలా ఎలక్ట్రిక్స్ చూసుకుంటే కనుక మనం చైనా తోటి సత్సంబంధాలు ఉండడం మూలంగా వాళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ అవి మీకు ఇంపోర్ట్ చేస్తాము, ఈ రిలేటెడ్ మీకు సపోర్ట్ ఇస్తాము అనేది చైనా నుంచి న్యూస్ ఉండడం మూలంగా ఈవెన్ ఓలా కూడా దాని రిలేటెడ్ కొంత న్యూస్ అనేది జనరేట్ చేయడం జరిగింది. సో ఓలా ఈ మొత్తం మూలంగా పాజిటివ్లోకి టోటల్ స్టాక్ మొత్తం కూడా పాజిటివ్గా వెళ్తూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక. షార్ట్ టర్మ్ బుల్లిష్ చూసుకోవచ్చు, అంటే అప్రాక్సిమేట్ అప్సైడ్ పొటెన్షియల్ 35 to 40% దాకా ఉంది ఓలా ఎలక్ట్రిక్ లాంటి స్టాక్ అయితే కనుక. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ కేర్ఫుల్లీ ఇలాంటి స్టాక్స్లో. ఓకే, ప్రత్యేకించి లాంగ్ టర్మ్ కావచ్చు బీటీఎస్టీ, పెన్నీ స్టాక్స్ ట్రేడర్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఎస్పెషల్లీ పెన్నీ స్టాక్స్లో ఏవే స్టాక్స్ తీసుకుంటే మంచిది? ఓకే, అదే దీన్ని మొత్తం మనం 3 రకాలుగా చూడొచ్చు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మనం ఒకటి చూసుకుంటే కనుక ఫోకస్ మనం ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ బలంగా ఉండే కంపెనీల్లో ఎస్ఐపి లేదా స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. సెక్టార్స్ వచ్చేటప్పటికి కన్జంప్షన్, ఫైనాన్షియల్స్, ఇన్ఫ్రా, డిఫెన్స్, రెన్యూబుల్ ఎనర్జీ వీటన్నిటిలో కూడా మనం నెక్స్ట్ 5 to 10 yearsలో ఫుల్ గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఫుల్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ అనేది ఇస్తుంది ఈ సెక్టార్స్కి. సో
కన్జంప్షన్ అయినా, ఫైనాన్షియల్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా గ్రోత్ అనేది ఉంది. ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే లాస్ట్ 5 yearsలో కూడా బాగా గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం మూలంగా మా క్లయింట్స్ చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా బాగా గ్రో అయినాయి. ఈవెన్ 30%, 40% రిటర్న్ కూడా బాగా వచ్చాయి ఇన్ఫ్రా అయితే. సేమ్ మేము లైక్ నెక్స్ట్ 5 years కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా 5 to 10 years గ్రోత్ పెట్టుకుంటే కనుక కన్జంప్షన్ డ్రివెన్ సెక్టార్స్ కానీ, ఈ ఇన్ఫ్రా అండ్ డిఫెన్స్, రెన్యూబుల్ ఎనర్జీ ఇలాంటి సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో షార్ట్ టర్మ్ వాలటిలిటీకి అయితే కనుక భయపడకుండా ఉండాలి. అండ్ వాల్యూ స్టాక్స్ అండ్ గ్రోత్ స్టాక్స్లో ఎలకేషన్ ఎక్కువ పెంచుకుంటే కనుక మనకి లాంగ్ టర్మ్లో ఇది వెల్త్ క్రియేషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ BTST, బై టుడే అండ్ సెల్ టుమారో ట్రేడర్స్ అయితే కనుక ఫోకస్ ఎప్పుడు లిక్విడిటీ ఉండే ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీద ఉండాలి. సో బ్యాంకింగ్ సెక్టార్లో ఉండే కొన్ని స్టాక్స్ కానీ, రిలయన్స్, టాటా స్టీల్, HDFC బ్యాంక్, PSU ఎనర్జీ స్టాక్స్ ఇలాంటివి మనం కొంచెం కన్సిడర్ చేయొచ్చు. సో వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు BTSTలో ఓన్లీ లిక్విడిటీ ఉండే స్టాక్స్ మాత్రమే ఎంచుకోవాలి. అండ్ స్టాప్ లాస్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. గ్లోబల్ క్యూస్ చూడకుండా ఎంటర్ చేయొద్దు, ఎందుకంటే రాత్రికి రాత్రి టోటల్ మార్కెట్ సెంటిమెంట్ మారిపోయే ఛాన్స్ ఉంది ఇంటర్నేషనల్ న్యూస్ ఏమన్నా ఉంటే కనుక. సో BTST అనేది క్విక్ ఆపర్చునిటీ మాత్రమే. స్ట్రాటజీ లేకుండా ఓవర్ నైట్ స్టాప్ లాసెస్ పెట్టకుండా గ్యాప్ డౌన్స్లో మనం చేస్తే కనుక మనకి ఫుల్గా లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పెన్నీ స్టాక్ ట్రేడర్స్ మనం చూసుకుంటే కనుక ఎక్కువ వాలటిలిటీ, రూమర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రిస్క్ అనేది మనం కన్సిడర్ చేస్తూ ఇన్వెస్ట్ చేయాలి. కేవలం మీరు డెలివరీలోనే వెళ్ళండి. ఒక్కో స్టాక్స్లో ఎక్కువ క్యాపిటల్ అయితే పెట్టద్దు. మ్యాక్సిమం 2 to 3% మాత్రమే. టోటల్ పెన్నీ స్టాక్స్లో అయితే కనుక నేను అంతకుముందు చెప్పినట్టు ఓన్లీ 5% ఆర్ 7% దాటి పెట్టకుండా ఉంటే బెస్ట్ టోటల్ పోర్ట్ఫోలియోలో. అందులో కూడా ఈచ్ స్టాక్లో ఒక 1% ఆర్ 2% మాత్రం ఉంచినట్లయితే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో వాల్యూమ్ అండ్ ఫండమెంటల్స్ చెక్ చేసి మాత్రమే ఎంటర్ అవ్వాలి. సో దాని రిలేటెడ్ న్యూస్ బాగుంది, డెఫినెట్గా గ్రో అయిపోతుంది అని చెప్పి మనకి టెలిగ్రామ్లో వీటిల్లో న్యూస్ వస్తూ ఉంటుంది. అలాంటివి మీరు ఫాలో అవ్వకుండా మీరు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసినట్లయితే కనుక మీకు దీని నుంచి మనకి కొంచెం బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొన్ని స్టాక్స్ దీని గురించి మనం మాట్లాడుకుంటే కనుక పాదం కాటన్ అనేది మనం ఒకటి చూడొచ్చు. 9.64 దాకా ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా అనేది ఇంకొకటి ₹3.50 ఉంది. ఇవన్నీ కూడా మన న్యూస్ బేస్ చేసుకుని అండ్ ఈ రిలేటెడ్ ఒక ప్రాపర్ స్ట్రాటజీతో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి వెల్త్ క్రియేషన్ ఉంటుంది. సో వడాఫోన్ ఐడియా ఒకటి మన 6.79, ఇది చాలా రోజుల నుంచి బాగా డౌన్లోనే ఉంది. ఎస్ బ్యాంక్ అయినా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అయినా, ఈవెన్ ట్రైడెంట్ చూసుకోవచ్చు 28.93 దగ్గర ఉంది. సో NMDC స్టీల్ అనేది, అలోక్ ఇండస్ట్రీస్, PC జ్యువెలర్స్, TPI ఇండియా ₹20 దగ్గర ఇవన్నీ కూడా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఇంకా బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకుంటే కనుక పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇవి కూడా 29.35 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీని యొక్క ఫండమెంటల్స్ మీరు ప్రాపర్గా చెక్ చేసుకుని న్యూస్ మీద కంప్లీట్గా మీరు వెళ్ళకుండా జాగ్రత్తగా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఇవి బాగా వెల్త్ క్రియేషన్కి హెల్ప్ అవుతాయి. బట్ చాలా కాషియస్గా చేయాల్సి వస్తుంది. ఓకే, అదేవిధంగా బుల్ రన్ కావచ్చు, GST అండ్ S&P కేటలాజిస్ట్, మీరు ఇండియన్ పెట్టుబడిదారులకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారు అసలు? ఇప్పుడు ప్రజెంట్ అయితే బుల్ రన్ ఉంది లాస్ట్ 6 days నుంచి కూడా. అండ్ GST రిలేటెడ్ అయితే కనుక రీఫార్మ్స్ బాగున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ రీఫార్మ్స్ అక్టోబర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి రోజుకో న్యూస్ అయితే బాగా వస్తుంది. అండ్ S&P కేటలిస్ట్ ఈ రిలేటెడ్ కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ మార్కెట్ అయితే కనుక సూపర్ కన్వర్జెన్స్, ఒక క్యాటలిస్ట్, ఇవన్నీ పాజిటివ్గా చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో జెఫ్రీస్ అండ్ మోర్గాన్ స్టాన్లీ లాంటి బ్రోకరేజ్ సంస్థలన్నీ కూడా ఇండియాకి కొంచెం పాజిటివ్ సంకేతాలు అనేది ఇచ్చింది. సో కన్స్యూమర్ డిమాండ్ 2.4 lakhs crores దాకా ఉండొచ్చు అనేది ఒక న్యూస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి మూలంగా GDP ఒక 50 to 70 points దాకా మెరుగుపడవచ్చు అనేది జనరల్గా అనుకుంటున్నాము. అండ్ సెక్టార్స్ అనేది ఆటో కానీ, సిమెంట్ కానీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హోటల్స్, ఇన్సూరెన్స్, రీటైల్, ఇవన్నీ కూడా GST రియలైజేషన్ మూలంగా దీన్ని ట్యాక్సెస్ అనేవి తగ్గి పాజిటివ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అనదర్ న్యూస్ అనేది ఉంది. అండ్ ఇవన్నీ కూడా GST రిఫార్మ్స్ అండ్ యాజ్ అ గ్రోత్ క్యాటలిస్ట్ మనం చూసుకుంటే కనుక న్యూస్ అనేది కన్సిడర్ చేయొచ్చు. అండ్ S&P సావరిన్ రేటింగ్ అప్గ్రేడ్ మనం చూసుకుంటే కనుక రీరేటింగ్ ఇండియన్, జనరల్గా అది అంతకుముందు చాలా లో గ్రేడ్ రేటింగ్స్ ఇచ్చేది. అందుకని మనం బయట కంట్రీస్కి అప్పులకి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ రేటుకి మనం లోన్స్ తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండేది.
బట్ అది ఇప్పుడు ప్రజెంట్ బీబీబీ రేటింగ్ అనేది జరిగింది, సావరెన్ అప్గ్రేడ్ అనేది జరిగింది. సో దీని మూలంగా ఎఫ్ఐఐ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరిగి బారోయింగ్ కాస్ట్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో డెప్ట్ ఫైనాన్స్డ్ గ్రోత్ మోడల్ అనేది సస్టైన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే స్ట్రక్చరల్ ఇండియాకి చాలా వరకు మనం లోన్స్ తీసుకుని చేయాల్సి వస్తుంది, ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ. ఇవన్నీ మనకి లో ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ వస్తున్నాయి అంటే కనుక మనం లైక్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు, బెటర్ జాబ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, బెటర్ గ్రోత్ అనేది ఇండియాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ అడ్వైస్ మనం చూసుకుంటే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా కన్సిడర్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ చూసుకుంటే కన్జ్యూమర్ లెడ్ సెక్టార్స్లో మీరు కన్సిడర్ చేయడం బెటర్. ఆటో కానీ, రిటైల్, సిమెంట్, హోటల్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా సెలెక్టివ్ ఎస్ఐపిస్ చేసుకుంటే మీకు స్ట్రక్చరల్ డిమాండ్ అనేది బాగా జస్టిఫై అవుతుంది కాబట్టి బెటర్ వాల్యుయేషన్స్లో మీరు ఎంటర్ అవుతారు. అండ్ బ్లూ చిప్స్ మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, హెచ్యుఎల్, మారుతి, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా రీటైన్ చేస్తూ కోర్ కన్విక్షన్ తోటి గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ రీఫార్మ్స్ మూలంగా కూడా వీటికి బాగా పాజిటివ్ సంకేతాలు అనేవి ఉన్నాయి. సో బీటీఎస్టీ మనం షార్ట్ టర్మ్ ట్రేడర్స్ చూసుకున్నా కానీ టర్న్ అరౌండ్ హై లిక్విడిటీ స్క్రిప్ట్ లైక్ ఈ జిఎస్టీ అనౌన్స్మెంట్ తోటి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అన్నీ కూడా బాగుంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేసుకోవచ్చు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ షిఫ్ట్స్ అనేవి కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని గ్లోబల్ క్యూస్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ స్టాప్ లాస్ డిసిప్లిన్ పెట్టుకుని మీరు చేయాల్సి ఉంటుంది. సో పోర్ట్ఫోలియో అలొకేషన్ స్ట్రాటజీ నేను ఒకటి చెప్తాను, దాని ప్రకారం మీరు చేసుకుంటే కొంచెం బెటర్ అవుట్పుట్ వచ్చే ఛాన్సెస్ ఉంది ప్రాఫిట్ అనేది. సో 60% వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్ అండ్ కోర్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో మన టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 60% అంటే 10 లక్షల రూపాయలు ఉంటే 6 లక్షల రూపాయల దాకా ఈ లాంగ్ టర్మ్ వాటిలో ఉంచడం అనేది బెస్ట్. 30% వచ్చేటప్పటికి టాక్టికల్ జిఎస్టీ మూవ్మెంట్ ఈ రిలేటెడ్ ఆధారిత స్టాక్స్లో ఉంచడం అనేది మీకు బెటర్ ఉంటుంది. 10% వచ్చేటప్పటికి డిఫెన్సివ్ ఆర్ మనం బీటీఎస్టీ అని అనుకున్నాం కదా, బీటీఎస్టీ కాదు పెనీ స్టాక్స్లో కానీ మీరు వీటిలో కానీ మీరు చేయొచ్చు. సో కొన్ని నేను స్టాక్స్ రికమెండ్ చేద్దామని అనుకుంటున్నాను. అదేంటంటే ఒకటి లాంగ్ టర్మ్ అయితే కనుక రిలయన్స్ స్టాక్ అనేది మీరు కన్సిడర్ చేయొచ్చు. సో 1424 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రజెంట్ అయితే. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 1985 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎస్బీఐ 600 దగ్గర ట్రేడ్ అవుతుంది. హెచ్ఏఎల్ వచ్చేటప్పటికి 4529 దగ్గర ట్రేడ్ అవుతుంది. బిఈఎల్ వచ్చేటప్పటికి 375 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ లాంగ్ టర్మ్ స్టాక్స్కి అయితే కన్సిడర్ చేయొచ్చు. బీటీఎస్టీ రిలేటెడ్ మూవ్మెంట్ మీరు చూసుకుంటే కనుక మహేంద్ర 2600, మారుతి అయితే కనుక 14215, టాటా స్టీల్ ప్రజెంట్ ఈ వన్నిటి మూలంగా జిఎస్టీ మూలంగా టైల్ విన్స్ అనేవి బాగా జరుగుతున్నాయి కాబట్టి మీకు ఈ స్టాక్స్ అనేది మీరు కన్సిడర్ చేయొచ్చు. సో మహేంద్ర, మారుతి అండ్ టాటా స్టీల్ అనేది మీరు కన్సిడర్ చేయొచ్చు బీటీఎస్టీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు. నెక్స్ట్ పెనీ స్టాక్స్ అయితే కనుక సద్భవ్ ఇంజనీరింగ్ అనేది వన్ ఆఫ్ ద స్టాక్ మీరు కన్సిడర్ చేయొచ్చు. 13 రూపాయల 13 దగ్గర అప్పర్ సర్క్యూట్ కేసు ఉంది. అండ్ వింట్రాన్ అనేది ఎనదర్ స్టాక్ 13 రూపాయల దగ్గర ఉంది ఇది. అండ్ ప్రైమ్ అర్బన్ కూడా 11.22 దగ్గర ఉంది. ఇలాంటి కొన్ని స్టాక్స్ చూస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు కొంచెం పాజిటివ్గా మూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, ప్రత్యేకించి గోల్డ్, సిల్వర్ అంటే ప్రతి ఒక్కరు కూడా చూసేది గోల్డ్, సిల్వర్ మీద కాబట్టి వాటి మీద పెట్టుబడి పెట్టడం బెస్టా లేదంటే ఆర్నమెంట్స్ ప్రకారం తీసుకోవడం మంచిదే అంటారా? ఎప్పుడు కూడా మనకి షార్ట్ టర్మ్లో అవసరాలు ఉంటాయి, లైక్ 1 year, 2 years, 3 years. ఈ పీరియడ్లో మనకి గోల్డ్ కావాలని అనుకుంటే మనము ఆర్నమెంట్స్ ప్రిఫర్ చేయడం బెటరు. అండ్ ఇది ఆర్నమెంట్స్ కొనాలనుకున్నా కానీ ఇప్పుడు జనరల్గా మనకి చూసుకుంటే మార్కెట్ ఆల్రెడీ ₹1,00,000 దాటి వెళ్ళిపోయింది గోల్డ్ మనం కొనాలని అనుకుంటే. ఈవెన్ సిల్వర్ కూడా జనరల్గా కేజీల్లో కొంటారు కాబట్టి ఆర్నమెంట్స్ కాదు, నార్మల్గా మెటల్ స్టాక్ మనం చూసుకుంటే కనుక మెటల్ రిలేటెడ్ 1 lakh దాటేసింది. సో ఇలాంటి టైంలో బల్క్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. మీ దగ్గర ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల రూపాయలు జ్యువెలరీ కొందామని అనుకుంటున్నారు. సో 5 లక్షల రూపాయలు ఒకేసారి పెట్టేసి కొంటే కనుక మార్కెట్ మళ్ళీ గోల్డ్ రేట్ తగ్గినా మళ్ళీ పెరిగినా బాధ అనేది ఉంటుంది. అలా బదులు మనం నెలకి ఎంతని కొనుక్కోవడం బెటర్ ఉంటుంది. సో నెలకు ఒక 10,000 రూపాయలు, నెలకు ఒక 20,000 రూపాయలు, లేదంటే మీకున్న డబ్బుల్లో కొంత అమౌంట్ తోటి మనం నెల కొంటూ ఉన్నట్లయితే, ఎగ్జాంపుల్ 12 months అనుకోండి 12 monthsకి, లేదు 24 months అనుకోండి 24 monthsకి, లేదంటే 36 months అంటే 36 monthsకి నెల కొంటూ ఉంటే కనుక ఈ గోల్డ్ రేట్ అనేది యావరేజ్గా మనం గెయిన్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే గోల్డ్కి కొంత న్యూస్ ఏంటంటే కరెక్షన్ అవుతుంది, రేట్ అనేది తగ్గుతుంది అనేది ఒక న్యూస్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం డిమాండ్ కూడా బాగా ఉంది. సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ ఎక్కువ కొంటాయి. అండ్ డాలర్ అనేది కొంచెం
లిక్విడిటీ రిలేటెడ్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందనే న్యూస్ ఉంది కాబట్టి ఎక్కువ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అందుకని గోల్డ్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది. సో అటు పెరిగినా ఇటు తగ్గినా మనం స్టేబుల్గా ఉండాలి అంటే నెల నెలా కొనుక్కోవడం అనేది బెటర్. సో దానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనం డైరెక్ట్ జ్యువెలరీ షాప్స్లోనే 11 months మీరు కడితే 12th month మీకు ఫ్రీగా ఇస్తామనే స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. లేదు అంటే కొన్ని తరుగు కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ లేకుండా కొన్ని చేస్తూ ఉంటారు. సో అలాంటి స్కీమ్స్ చూస్ చేసుకోవడం బెటర్. ఇది మీరు షార్ట్ టర్మ్ 1-2 years 3 years అనుకుంటే ఇది బెటర్. లేదు అంటే 1 gram గోల్డ్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఎవ్రీ మంత్ ఒక బిస్కెట్ టైప్లో కొంత గోల్డ్ కొనుక్కొని మనం ఇంట్లో దాచుకోవడం కూడా చేయొచ్చు. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. అలా కాకుండా నేను లాంగ్ టర్మ్ లైక్ 5 years 7 years 10 years తర్వాత నాకు గోల్డ్ కావాలని అనుకుంటే కనుక బెటర్ ఈ జ్యువెలరీ వీటిల్లోకి వెళ్ళకుండా మీరు ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు బెటర్ ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. సో మంత్లీ సమ్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే ఇయర్లీ సమ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ ఈటీఎఫ్ స్టాక్స్లో కానీ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈటీఎఫ్ ఎక్స్టెండెడ్ ఫండ్స్లో కానీ మనం ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ రిలేటెడ్ ఉంటాయి. మీకు బాగా వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈవెన్ అలా కాకుండా నేను కొంత లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెడతాను, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతాను, లేదంటే మిడ్ క్యాప్ స్టాక్స్లో పెడతాను అనుకున్న పర్లా, బట్ మీ టైం పీరియడ్ అనేది 20 years పైన ఉండాలి. సో గోల్డ్ని బీట్ చేసి ఇవి కొన్నిసార్లు రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ బ్యాలెన్స్డ్గా లైక్ ఒక 10% గోల్డ్ రిలేటెడ్ అలొకేషన్ పోర్ట్ఫోలియో ఉంటే కనుక బెటర్ ఉంటుంది. సో 10 to 15% అప్ టు 20% దాకా గోల్డ్ అలొకేషన్ అనేది మీరు చేసుకుని చేయొచ్చు. అండ్ సిల్వర్ మనం మార్కెట్ చూసుకుంటే కనుక సిల్వర్ కూడా అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో యాక్చువల్గా నిన్న నేను ఒక రీసెర్చ్ అనలిస్ట్ తోటి మాట్లాడుతుంటే గోల్డ్ బెటరా సిల్వర్ బెటరా అని అడుగుతుంటే ఈ రికమెండెడ్ మీ సిల్వర్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే సిల్వర్కి ఇంకా ఫ్యూచర్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా సిల్వర్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి సిల్వర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అన్నారు. సో ఈవెన్ లాస్ట్ 1 to 2 years మనం చూసుకుంటే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ అవుట్ పర్ఫార్మ్డ్ ఎవ్రీ అదర్, ఈవెన్ స్టాక్ మార్కెట్ని కూడా బీట్ చేసిన రిజల్ట్ అనేది ఇచ్చింది. సో బట్ ఇదే సస్టైన్ అవుతుందని చెప్పి కంప్లీట్గా దీని మీద ఎక్కువ పోర్ట్ఫోలియో ఉంచడం అనేది కరెక్ట్ కాదు. సో అంతకుముందు మనం అనుకున్నట్టే పెన్నీ స్టాక్స్ ఎలా డేంజరస్ ఉంటుందో సేమ్ వే ఇది కూడా కొంచెం డేంజరస్ ఉంటుంది. ఎనీహౌ మన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉన్నా కానీ చూసి మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి వాసు గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నా టీబీఆర్కే బిజినెస్ బస్. రేపటి బిజినెస్ బస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.